శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నంలో ముందుగా ఆదాయ వ్యయాలు పరిశీలించినప్పుడు మరి రాశి వారికి ఆదాయం 11, అలాగే వ్యయం కూడా 11 సమానంగా ఉండడం జరిగింది. సాధారణంగా మరి ఈ సింహరాశి వారికి గురువు యొక్క అనుగ్రహం ఈ సంవత్సరంలో సంపూర్ణంగా రావడం వల్ల అనూహ్యంగా వారి యొక్క ఆదాయం 95% వరకు పెరగడం జరిగింది. మరి ఎప్పుడు కూడా సింహరాశి వారు డబ్బులు ఉండాలి కానీ అనేక విధాలుగా అందరికీ సహాయం చేయడం, ఎవరైతే వీళ్ళని బాగా పొగుడుతారో వాళ్ళకి ఎక్కువగా హెల్ప్ చేయడం, ఈ విధంగా కొన్ని ఖర్చులు వాళ్ళు ముందుగానే చేస్తుంటారు. కాబట్టి ఆదాయం కన్నా ముందు ఖర్చు ఉంటుంది కాబట్టి రెండు సమానంగా ఉన్నాయి. అంటే మొత్తం మీద బ్యాలెన్స్ షీట్ టాలీ అయింది. ఇక రాజపూజ్యం 3, అవమానం 6. అందువల్ల ఏంటంటే వీళ్ళు రాజపూజ్యం ఓకే, గౌరవం సింహరాశి వారికి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా మంచి గౌరవాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళు అక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా అడుగుతూ ఉంటారు, వీళ్ళకి మాకేదో ఇది సహకరించండి, ఏదైనా మేము బిల్డింగ్ కట్టుకుంటాం, మా పెళ్లి చేసుకుంటాం అంటే వీళ్ళు అక్కడికి మరి ప్రామిస్ చేస్తుంటారు చేస్తామని. తర్వాత దాన్ని కారణాంతరాలు ఫుల్ఫిల్ చేయకపోతే వాళ్ళే తిట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే అవమానం వీళ్ళకి. అందువల్ల అవమానం 6 కాబట్టి ఏదైనా మీరు ప్రామిస్ చేసే ముందు మీరు చేయగలం అనుకుంటే చేయండి. అది మీ కుటుంబ సభ్యులకు కూడా, కేవలం మీ భార్యకో మీ సంతానానికి కూడా వాళ్ళు ఏదో అడుగుతారు, చేయగలిగితే చేయండి, లేదంటే లేదని చెప్పండి. సో ఆ విధంగా చేయడం వల్ల బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే. మరి మన గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు సాధారణంగా ఈ ఉగాది ప్రారంభం రోజు గ్రహాలు ఏ స్థానాల్లో ఉంటాయో వాటి యొక్క ఫలితాలు టోటల్గా సంవత్సరం అంతా ఉండడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఆ గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాన్ని వెనక ముందు జరగడం జరుగుతుంది. కానీ ఇది ఏంటంటే మొత్తం ఫైనల్గా జాతకుడికి ఈ సంవత్సరంలో ఏమి ఇవ్వాలి, జాతకుడు ఏం చేస్తాడు, ఏ విధంగా ఉండాలి అన్నది మన ఉగాది రోజు ఉదయం 6 గంటలకు ఉన్నటువంటి గ్రహస్థితి కంపల్సరీగా సంవత్సరం అంతా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మరి సింహరాశి వారికి ఈ సంవత్సర ప్రారంభంలో ముందుగా గురువు దశమ స్థానంలో సంచరిస్తూ మే 15 వరకు ఉంటూ 2, 6, 10 స్థానాలు యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇది భూతత్వ రాశిలో ఉన్నటువంటి గురువు అటు ధనస్థానాన్ని వీక్షించడం వల్ల, అంటే కుటుంబ స్థానాన్ని వీక్షించడం వల్ల మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పినది 10 మంది ఆచరిస్తారు. కుటుంబ సభ్యులు సహకారం జరుగుతుంది. కుటుంబంలో శుభకార్యం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే కుటుంబంలో ఏదో ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. 9వ స్థానాన్ని వీక్షించడం వల్ల పుణ్య కార్యక్రమాలను ఆసక్తి చూపుతారు, కొత్త విషయాలు తెలుసుకుంటారు, విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి, విద్యార్థులకి ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే ఎప్పుడైనా గురువు రాశిలో ఉన్నప్పుడు లేదా దశమంలో ఉన్నప్పుడు మంచి కర్మలు చేయిస్తూ ఉంటాడు. అంటే కర్మస్థానం అంటే మనం చేసే కార్యక్రమాలు, మనం ధనం ఏ విధంగా సంపాదిస్తామంటే జీవనోపాధి కొరకు ఈ గురువు దశమ స్థానంలో ఉండడం వల్ల మంచి కర్మలు, ఆధ్యాత్మిక కర్మలు చేయడం వల్ల ధనం కన్నా నేమ్ ఎక్కువ వస్తుంది. ఇక మే 15 తర్వాత ఏకాదశ స్థానంలోకి మారబోతున్నటువంటి మన గురుగ్రహం ఈ రాశి వారికి ఒక విధంగా కనక వర్షాన్ని కురిపిస్తూ ఉంటుంది. అంటే పంచమం లాభస్థానంలోకి రావడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి, విద్వత్తుకి, ప్రతిభకి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఎక్కువగా ఈ సింహరాశి వారు స్వతంత్ర వృత్తుల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. అటు రాజకీయ రంగం కావచ్చు, వ్యక్తిగతంగా ఉన్నటువంటి వృత్తులు అవ్వచ్చు, లేదంటే సినిమా రంగంలో డైరెక్టర్లు గాను, హీరోలు గాను. ప్రస్తుతం మరి మన టాలీవుడ్లో ఈ సింహలగ్నం, సింహరాశికి సంబంధించిన వారే నెంబర్ 1 స్థానంలో అటు డైరెక్టర్లు గాను, అటు హీరోలు గాను చలామణి అవడం జరుగుతుంది. అటువంటి వారికి మే 15 తర్వాత అద్భుతమైనటువంటి విజయాలు రావడం జరుగుతుంది. దానితో పాటు వారి యొక్క రెమ్యునేషను, ఆదాయం కూడా
పెరిగే అవకాశం ఉంది. మరి ఇది ఎక్కువగా స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి రాణించే అవకాశం ఉంది. అలాగే 11లో ఉన్నటువంటి గురువు 5వ స్థానాన్ని వీక్షించడం వల్ల మరి స్పెక్యులేషన్లో కలిసి వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మీ యొక్క అంచనాలు నిజమవుతాయి. సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆత్మీయులు మీకు మరింత సహకరించే అవకాశం ఉన్నది. మీ యొక్క కళలు నెరవేరే అవకాశం ఉంది. అలాగే 11వ స్థానం అనేది 3, 7, 11 స్థానాలు యాక్టివేట్ అవుతాయి. సాధారణంగా మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఒక జాతకుడికి వివాహం జరగాలంటే ఈ 3, 7, 11 స్థానాలు యాక్టివేట్ అవ్వాలి. అంటే 7వ స్థానం అనేది వివాహం అనే బంధాన్ని, 11వ స్థానం అనేది వివాహం తర్వాత జరిగే దాంపత్య సౌఖ్యాన్ని, సంతానాన్ని, 3వ స్థానం అన్నది పరిచయం ఏర్పడటం, పరస్పరం మాట్లాడుకోవడం, వివాహం జరగడం, ఈ శుభలేఖలు ఫిట్టింగు, అందరినీ పిలవడం అన్నీ కూడా వివాహానికి ముందు జరిగే తంతు 3వ స్థానం చెప్తే, వివాహ వేడుక 7వ స్థానం చెప్తే, వివాహం తర్వాత వాళ్ళ జీవిత బంధం, స్నేహం కూడా 11వ స్థానం చెప్తూ ఉంటుంది. అంటే ముఖ్యంగా మరి సింహరాశి వారికి గత 2.5 సంవత్సరాలుగా 7వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు సరైనటువంటి వివాహ సంబంధాలు రాకుండా ఇబ్బంది పడటం జరిగింది. వచ్చిన సంబంధం ఏదో వయసు తేడాయో, హోదా తేడాయో, మోసంతో కూడుకుని మొత్తం మీద సింహరాశి వారు ఇప్పటికీ కూడా నాకు తెలిసి ఒక 3 సంవత్సరాలుగా అన్వేషిస్తున్నటువంటి వివాహ సంబంధం ఇప్పటిదాకా కూడా కుదరడం జరగలేదు. ఇప్పుడు మరి గురువు ఈ 11వ స్థానానికంటే మే 15 తర్వాత సింహరాశి వారికి అనుకూలంగా వారు కోరుకున్న విధంగా వివాహం జరిగే అవకాశం ఉన్నది. అయితే కొన్ని సందర్భాల్లో పంచమాన్ని కూడా యాక్టివేట్ చేయడం వల్ల ప్రేమ వివాహం లాంటిది, ఇష్టపడిన వివాహం కూడా జరిగే అవకాశం ఉన్నది. సాధ్యమైనంత వరకు సింహరాశి వారికి ఈ లవ్ అఫేర్ అన్నది ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వడం సాధారణంగా జరగదు. ఎప్పుడో 20-21 సంవత్సరంలో బీటెక్ చదువుతుండగా వివాహం ప్రేమించుకుంటారు. కారణాంతరం వల్ల దాన్ని త్యాగం చేసి దాన్ని వదిలేస్తే మళ్ళీ 36-40 సంవత్సరాల్లో వివాహం అన్నది ఈ సింహరాశి వారికి జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ప్రేమ వివాహం కన్నా పెద్దలు కుదిర్చిన వివాహం ఈ రాశి వారికి కలిసి వచ్చే అంశంగా ఉండడం జరుగుతుంది. బట్ ఇప్పుడు ఈ సంవత్సరం ఈ రాశి వారికి వివాహ యోగం ఏర్పడింది గురువు యొక్క అనుగ్రహంతో. ఇక శని భగవానుడు మొన్నటిదాకా 7వ స్థానంలో ఉంటూ అటు పార్ట్నర్షిప్ వ్యవహారాలు కలిసి రాలేదు, వివాహ ప్రయత్నాలు ఫలించలేదు. ఒకవేళ వివాహం జరిగిన భార్య ఒక చోట ఉద్యోగం, భర్త ఒక చోట ఉద్యోగం, వివాహం జరిగిందన్న మాటే కానీ వివాహ దంపతుల మధ్య సౌఖ్యం లేకపోవడం, కలిసి సహజీవనం లేకపోవడం జరిగింది. మరి ఇప్పుడు ఈ సంవత్సర ప్రారంభంలోనే అష్టమంలోకి ప్రవేశించడం జరిగింది మన శని భగవానుడు. అక్కడ ఉన్నటువంటి శుక్ర బుధ గ్రహాలతో కలిగి ఇవన్నీ కూడా చాలా వరకు మళ్ళా వివాహపరంగా కొన్ని కొత్త సమస్యలు రావడం జరిగింది. మరి భార్యాభర్తల మధ్య ఏదో కొద్దిపాటి అపోహలు, ఇబ్బందులు ఏర్పడడం జరిగే అవకాశం ఉన్నది. లేదా ఆల్రెడీ కొద్ది హ్యాపీగా ఉన్న భార్యాభర్తలకి భర్తకు కానీ భార్యకు కానీ వేరే చోట ట్రాన్స్ఫర్ అవడం కానీ, విదేశ అవకాశాలు రావడం వల్ల టెంపరీగా కొద్ది కాలం పాటు మళ్ళా ఈ వివాహ బంధానికి అడ్డంకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక పక్క అభివృద్ధిని ఇస్తూనే మరొక పక్క ఇబ్బందిని కలిగించడం జరుగుతుంది. అక్కర్లేని వ్యవహారాలతో కల చేసుకోవడం వల్ల కానీ, ఎప్పుడో జరిగిపోయినటువంటి ఏదో ఒక అపకీర్తితో, బ్యాడ్ నేమో, ఏదో చిన్న స్కామో ఇవి బయటికి రావడం వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి దాని విషయంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది. ఇక 2వ స్థానంలో ఉన్నటువంటి కేతువు మరి మే 18 తర్వాత రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. స్వతహాగా ఆధ్యాత్మిక గ్రహమైనటువంటి కేతువు రాశిలోకి ప్రవేశించడం వల్ల, లగ్నంలోకి ఎంటర్ అవ్వడం వల్ల జాతకుడు చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించవలసి ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవలసి ఉంటుంది. సాధారణంగా రాశిలో కేతు ప్రవేశించినప్పుడు వచ్చిన ప్రతి అవకాశాన్ని జాతకుడు వదులుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతిదాన్ని హృదయంతో ఆలోచిస్తూ ఉంటాడు. పక్క వాళ్ళకి సలహాలు ఇవ్వడం తప్ప తను సొంతంగా ఆచరించలేకపోతూ ఉంటాడు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా
వయసులో ఉన్నవాళ్ళు అంటే వయసు పైబడిన వారు అనారోగ్య సమస్యలు అంటే బ్యాక్ పెయిన్, నడుము నొప్పి ఇటువంటివి రాకుండా జాగ్రత్త పడాలి. సప్తమంలో రాహు రావడం వల్ల చాలా వరకు భార్యాభర్తల మధ్య ఇతరుల యొక్క ప్రమేయంతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నది. దానివల్ల భార్యాభర్తల మధ్య ఏమైనా సమస్యలు ఉంటే పరస్పరం చర్చించుకొని పరిష్కారం రావాలి తప్ప ఇతరులు మధ్యవర్తిగా పెట్టుకుంటే మొదటికే మోసం రావచ్చు. కాబట్టి ఏమైనా సమస్యలు మీకు మీరే పరిష్కరించుకోండి. అంటే విదేశ వ్యవహారాలు కలిసి వస్తాయి, కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయమైన వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా పెళ్ళి, ప్రేమ, వివాహ బంధం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆదాయ వ్యయాలు, వృత్తి వ్యవహారాల్లో మాత్రం చాలా సక్సెస్ఫుల్గా ఉండడం జరిగింది ఈ సంవత్సరం అంతా కూడా. స్వస్తి. సాధారణంగా గ్రహాలకి మనం పరిహారాలు చేస్తున్నప్పుడు ఒక విధంగా జలతత్వంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు కానీ ఆ జలతత్వంలో ఉన్నటువంటి గ్రహాలు మనకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు అభిషేకం ద్వారా మనం ఆ గ్రహాన్ని పరిహారం చేస్తే 100% ఆ ఫలితం తొందరగా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ మీనరాశిలో 6 గ్రహాలు ఉండగా ఈ సంవత్సరం ప్రారంభమైంది. కాబట్టి అందులో మిత్రగ్రహాలు ఒకటే ఉంటే పర్వాలేదు, శత్రుగ్రహాలు కూడా ఉండడం వల్ల అంటే శుక్రుడికి రవికి వ్యతిరేకత, శనికి రవికి వ్యతిరేకత, ఈ విధంగా ఒక రాశిలో ఈ పాపగ్రహాలు చేరినప్పుడు ఆ భావం యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా నాశనం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ కారణం వల్ల ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ రాహువు, శని, రవి వ్యతిరేక ఫలితాలు ఈ సంవత్సరంలో ఇస్తున్న కారణంగా మరి మీరంతా కూడా అభిషేకం ద్వారా మీరు గ్రహాలకి పరిహారం చేసుకోవచ్చు. అంటే ఇన్ని గ్రహాలకి మీరేమీ పరిహారం చేయక్కర్లేదు. అందరికీ ఆదిదైవమైనటువంటి శివునికి మీరు జలంతో అభిషేకం చేయడం వల్ల మీకు ఎక్కువగా గ్రహశాంతి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక పుణ్య నది స్నానం ద్వారా ఖచ్చితంగా ఈ గ్రహాల యొక్క ఫలితాల నుంచి అంటే పాప ఫలితాల నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి మరి విధి విధానంగా అన్ని రాశుల వారికి సులభంగా మీరు పరిహారం పొందాలంటే ఒకటేంటంటే శివుడికి మాస శివరాత్రి రోజు అభిషేకం చేసుకోవడం, అవకాశం ఉన్నప్పుడు పుణ్యనది స్నానం చేయడం ద్వారా మీరు పునీతులయ్యే అవకాశం ఉంది. అలాగే మనకి ఏదైనా అగ్నితత్వ రాశిలో ఉన్నటువంటి గ్రహం ఇబ్బంది పెడుతుంటే మరి హోమం చేసుకోవడం ద్వారా ఆ గ్రహం యొక్క మంచి ఫలితాన్ని పొందవచ్చు. అంటే ప్రస్తుతం ఈ ప్రారంభంలో పెద్దగా అగ్నితత్వ రాశుల్లో గ్రహాలు లేవు. కాబట్టి ఏదైనా మీకు ఇదొక అగ్ని ద్వారా పరిహారం అంటే హోమం చేసుకోవడం. అయితే భూతత్వ రాశులైనటువంటి వృషభం, మకరం, కన్య రాశుల్లో పాపగ్రహాలు ఉన్నప్పుడు వాటి పరిహారం నిమిత్తం మీరు మరి దైవానికి ప్రసాదాలు పెట్టడం ద్వారా పరిహారం పొందొచ్చు. ఒక విధంగా అన్నదానం ద్వారా మీరు ఆ గ్రహాల యొక్క అంటే ఆ రాశి యాక్టివేట్ అయితే ఆటోమేటిక్గా అందులో ఉన్నటువంటి గ్రహం మంచి ఫలితం ఇస్తుంది. కాబట్టి మరి కేతుగ్రహ అనుగ్రహం కోసం అన్న సంతర్పణ ద్వారా, అన్నదానం ద్వారా ఫలితాన్ని పొందొచ్చు. వాయుతత్వంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు, పాపగ్రహాలు ఉన్నప్పుడు జపం ద్వారా అంటే మీకు మీరే చేసుకునే ఏదో ఒక మంత్రం చేసుకోవడం ద్వారా మరి వాయుతత్వంలో ఉన్నటువంటి గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మరి ఈ సంవత్సరంలో ఈ జలతత్వంలో ఉన్నటువంటి రాహువు, శని మొదలగు పాపగ్రహాల శుభ ఫలితం పొందాలంటే ఖచ్చితంగా మీరు అభిషేకాల ద్వారా అమ్మవారికి చేయించుకోవచ్చు, అయ్యవారికి చేయించుకోవచ్చు. లేదంటే మీకు మీరు కూడా ఏదైనా ఒక పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల ఖచ్చితంగా పునీతులై ఆ గ్రహాల ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.